బాబు బాబు అందరికీ నమస్కారం. పాత్రికేయులకి, మీడియా మిత్రులకి, బీవీఎస్ఎన్ ప్రసాద్ గారికి, భాస్కర్ భట్ల గారికి, అందరికీ, వచ్చిన గెస్టులందరికీ నమస్కారం. అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ముఖ్యంగా ఇదిగో ఈ అరుపులే ఇండస్ట్రీ బతికుందంటే కారణం ఈ అరుపులే. ఏదో అనుకుంటాం కానీ చాలా మాట్లాడాలనుకున్నాం కానీ అందరూ అదే సినిమా గురించి ప్రొడ్యూసర్స్ చెప్పారు, పీవీఆర్ అందరూ చెప్పి ఉన్నారు. షార్ట్గా ముగిస్తాను. మీకు మనందరికీ సంబంధించిన ఒక విషయం చెప్తాను. ఎవ్రీ వన్ యూ మీట్ ఈజ్ ఫైటింగ్ ఏ బ్యాటిల్ యు నో నథింగ్ అబౌట్. బీ కైండ్ ఆల్వేస్. రాబిన్ విలియమ్స్ చెప్పింది. నువ్వు కలిసే ప్రతి వ్యక్తి జీవితంతోనో ఏదో ఒక పోరాటం చేస్తుంటాడు. వాళ్ళ పట్ల దయగా ఉండండి. ఇది సీరియస్గా ఉంది నేను చెప్పేది, కానీ ఇందులో నా కొడుకు క్యారెక్టర్ చూస్తే మా నాన్న అల్లు అరవింద్ గారు, మా అన్నయ్య అల్లు అర్జున్ అంటే తనతో ఒక యుద్ధం, కానీ వాడితో దయగా ఉండాలి. అలాగే మారుతినగర్ సుబ్రహ్మణ్యం, ది సోకాల్డ్ మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఒక యుద్ధం. వీడి యుద్ధం ఏంటంటే వీడు ఒక నూతిలో కప్ప, అన్నీ తెలుసు అన్నట్టే కనబడి ఏమీ తెలియనోడు. ప్రపంచాన్ని ఒక్కొక్క విషయం వాడు తెలియదు ఆవిష్కరిస్తుంటే నోరు ఎల్లబెట్టి అనేసి అరే నన్ను అప్డేట్ చేయరా, నన్ను అంధకారంలోంచి బయటికి తీసుకురారని కొడుకుని అడుగుతుంటాడు. ఇలాంటి ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించాడు డైరెక్టర్ లక్ష్మణ్ కార్య. అది ఎంత సింపుల్గా ఉంటుందంటే ఈ స్క్రిప్ట్ డ్యామ్ టూ సింపుల్. ఎందుకంటే సింపుల్గా ఉండడం అద్భుతం. మనం చాలా అద్భుతం అనిపించేవన్నీ చాలా సింపుల్గా ఉంటాయి. సింపుల్గా ఉండడం ఒక అద్భుతం. సింప్లిసిటీని టచ్ చేయడం చాలా అద్భుతం. సింప్లిసిటీని టచ్ చేసాడంటే స్క్రిప్ట్లో జీవితంలో బాగా నలిగి ఉండాలి ఒక వ్యక్తి, లేకపోతే సింప్లిసిటీతో డెప్త్తో చెప్పడం చాలా కష్టం. గురుగారు సారీ, నా ఒక ఫీలింగ్ అది. సింప్లిసిటీ అన్నది రాదు, చాలా కష్టం. అందులో హ్యూమర్ రావాలంటే అది చాలా గొప్పగా రాశాడు లక్ష్మణ్ కార్య. సరే, మనకి కరెక్ట్ అయిన స్క్రిప్ట్ దొరికింది. ఇంతకాలానికి 2 ఏళ్ళుగా వెయిట్ చేస్తుంటే దిగాను, అని నమ్మాను. అలాగే ప్రొడ్యూసర్స్ నమ్మారు. పీవీఆర్ లోకమాత్ర అందరూ జాయినర్ చేశారు, అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేసేసాం. మంచి యాక్టర్స్ ఇంద్రజా గారు మొదలుకొని మా అబ్బాయి అంకిత్తోనే అద్భుతంగా చేసి అందరూ ఒకటో టక జరిగిపోయి, ఏళ్ళు అడ్డు పెడితే తెగిపోతాయి అన్నంత స్పీడ్గా జరిగిపోయి, భాస్కర్ భట్ల గారి లిరిక్స్, మన బోస్ గారి లిరిక్స్, కళ్యాణ్ చక్రవర్తి గారు లిరిక్స్, మన కళ్యాణ్ నాయక్ గారు మ్యూజిక్, అలాగే మా బాలరెడ్డి గారు, అంత స్పీడ్గా జరిగిపోయింది. వాల్యూ ఎడిషన్ జరిగిపోయింది. సాంగ్స్ అన్నీ హిట్ అయిపోయి అబ్బా అయిపోయింది. వాట్ నెక్స్ట్ అనుకున్నా. ఇది చాప్టర్ 1. దిస్ ఇస్ చాప్టర్ 1. ఇక చాప్టర్ 2కి వస్తే తబితా సుకుమార్ గారు ప్రెజెంట్స్, సుకుమార్ గారి సపోర్ట్, సుకుమార్ రైటింగ్స్ యొక్క సపోర్టు, మైత్రి బ్యానర్ బ్యాకప్, ఇది 3 కలిసి ఒక పేజ్ మీదకి రావడానికి చాలా టైం పట్టింది. చాలా అది మెయిన్ తబితా గారికి ఈ సినిమా చూసి ఆవిడికి చాలా నచ్చి ఈ సినిమా ప్రజెంట్ చేయాలనుకున్నారు. ఎందుకంటే యంగ్స్టర్స్ లవ్ సినిమాలు అన్నీ చాలా వస్తాయి, కానీ ఇలా మిడిల్ ఏజ్ ఇది ప్రమోట్ చేయరు. ఇది మంచి సినిమా, నేను తీసుకెళ్తాను ముందుకని భుజానికి. చాలా థ్యాంక్స్ తబితా గారు. మీరు గనక ఇది అంటే మీ ఇంటెన్షను ప్రజెంట్ చేయాలని, అది ఇంటెన్షన్ ఉంటే సరిపోదు, ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇంటెన్షన్. మీ డైనమిజంకి చాలా గ్రేట్. లేకపోతే సుకుమార్ గారు రావడం ఏంటి, ఆయన గురించి తర్వాత మాట్లాడతాను. సుకుమార్ గారు దీనికి సపోర్ట్ చేయడం ఏంటి, ఇవన్నీ చాప్టర్ 1 అని మీకు చెప్పాను చేసా. ఒక్క పాయింట్ కూడా మేము అనుకోలేదు. ఆ చాప్టర్ 1 మనం లక్ష్మణ్ సార్ ప్రీ రిలీజ్ ఈవెంట్, మనకి ఈవెంట్ ఎక్కడ ఉంటుందయ్యా, మనకి మీట్ ఉంటుంది. ఈవెంట్ హీరోలకి, మనకి మీట్. అదే తెలిసిన వాళ్ళు ఉన్నారు, కలుద్దాం, తెలిసిన వాళ్ళే మాట్లాడదాం, ఎవరిని పిలవద్దు, గెస్టులను ఇబ్బంది పెట్టద్దు, మన చిన్న సినిమా ఏదో అలా గుట్టుగా చేసుకుందాం, చూద్దాం ఏమని అనుకున్నామండి. చాప్టర్ 2కి వచ్చేసరికి ఇది జరిగేసరికి ఈ మధ్యలో సుకుమార్ గారికి ఎలాగన్నా సినిమా చూపించాలని తబితా గారు పడిన కష్టం, ఎందుకంటే ఆయన చూడటం చాలా కష్టం. నేను ఒకసారి అనేశాను, లక్ష్మణ్ జరగదయ్యా, సుకుమార్ గారు చూడరయ్యా, చాలా కష్టం. ఆ పుష్ప సంగతి నీకు తెలియదయ్యా, షూటింగ్లో ఉన్నాను నాకు తెలుసు. సుకుమార్ గారిది, బన్నీ గారిది, ఇంకా అది వేరే ప్రపంచం. రారయ్యా, చాలా ఎనర్జీ కావాలి సినిమా చూడాలంటే, సక్సెస్ చేస్తాయి, చేయలేరు ఆయన, చూడలేరు అన్న.
తబితా గారు పట్టుకోవడం, ఆయనకి స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, ఆయన చూడాలి. ఆవిడ ఇంటెన్షనే, లేకపోతే ఇది జరగదు. మొత్తానికి చూశారు సుకుమార్ గారు, ఒంట్లో బాగాలేకపోయినా చూశారు. నెక్స్ట్ డే నేను ఫోన్ చేసి, సార్ ఎలా ఉందని, చాలా బాగుంది, చాలా అప్రిషియేట్ చేశారు. మొత్తానికి అది చాప్టర్ 2. ఇక చాప్టర్ 3 ట్రైలర్ రిలీజ్. రామ్ చరణ్ గారు చాలా బిజీగా ఉండి ఆయన ట్రైలర్ రిలీజ్ చేశారు. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుని ఆయన చాలా ఎంకరేజ్ చేశారు. అలా చాలామంది ట్వీట్ చేశారు. సమంత గారు, రామ్ చరణ్ గారికి కూడా నేను ఎక్లారిట్ చేయలేదు, ఎందుకంటే మారుతినగర్ సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ నాలో కొంత ఉంది. నేను సోషల్ మీడియా అకౌంట్స్ ఎక్నాలెడ్జ్మెంట్స్ ఏమి ఉండవు నాకు, సో నేను ఎక్నాలెడ్జ్ చేయలేకపోయాను. రామ్ చరణ్ గారికి ఈ మూలకంగా థ్యాంక్స్ చెప్తున్నా. అలాగే సమంత గారికి, అందరికీ, నవీన్ పోల్శెట్టి గారికి, ఎవ్రీవన్, సుహాస్ గారికి, ప్రతి ఒక్కరికి. సరే, ఇది అయిపోయింది. చాప్టర్ 4 అంటే టకటక తగ్గొచ్చాను కేక్లో, ఈజీగా స్టేజెస్ చెప్తాం. చాప్టర్ 1లోకి చాప్టర్ 4, ఎందుకంటే అరే పుష్ప షూటింగ్ చేస్తున్నాం బన్నీ గారితో, సుకుమార్ గారితో, నాకు తెలియదు ఇది జరుగుద్దని. అంటే కల్లో కూడా ఊహించిన కొన్ని జరుగుతాయి. ఇదే నా వరకు ఇదే ఈవెంటే, కల్లో కూడా ఊహించింది, నేను ఊహించలేదు. చాప్టర్ 1 నుంచి చాప్టర్ 4కి వచ్చాము. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇక్కడికి రావడం నా దృష్టిలో తపోభంగం జరిగిందని. ఆ తపస్సు ఏంటంటే పుష్ప 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 పుష్ప. అది మరి ఆ తపస్సును బ్రేక్ చేసి ఇక్కడికి వచ్చారు వాళ్ళిద్దరు. తపస్సు అంటే ఏదో నేను ఎటకారంగా అంటున్నాను అనుకోకండి, హార్డ్ వర్క్, డెడికేషన్ ఇవన్నీ అంటాం. అది దాటితే తపస్సు నా దృష్టిలో. అదే బన్నీ గారు చేసేది. అది యాక్ట్ చేసేటప్పుడు తెలుస్తుంది. సుకుమార్తో టైం కరిగిపోద్ది, తెలీదు. ఆయనతో అంత అదొక ట్రాన్స్ లాగా ఉంటుంది ఆయనతో వర్క్ చేయడం. కానీ ఇంటికి వెళ్ళి జాయింట్లు బోల్ట్లు అన్నీ ఊడిపోయిన పెయిన్ వచ్చినప్పుడు తెలుస్తుంది, ఓరే నాయనో బన్నీ గారు ఇన్నేళ్ళు ఎలా చేస్తున్నారు. చాలా గ్రేట్ సార్ మీరు. సార్ ఆయన అలాంటి అల్లు అర్జున్ గారు ఇవాళ ఈ మారుతినగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమాని, ఒక్క నిమిషం అమ్మా అయిపోతుంది క్లోజ్ చేద్దాం. మారుతినగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమా మారుతినగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమా తబితా సుకుమార్ గారు ప్రజెంట్స్ చేస్తున్నారని, ఆ తపోభంగాన్ని బ్రేక్ చేసి రావడం అంటే అది ఆవిడకే సాధ్యమైంది. సచ్ ఎ డైనమిక్ లేడీ, లేకపోతే సాధ్యం కాదు. ఆవిడ విష్ చేయడానికి రావడంతో పాటు అల్లు అర్జున్ గారు, అల్లు అరవింద్ గారు అబ్బాయిగా, అల్లు రామలింగయ్య గారు మనవడుగా, ఈ రావు గోపాలరావు అబ్బాయిని అండ్ దట్స్ ద హై పాయింట్ ఆఫ్ దిస్ చాప్టర్ 4. ఇక చాప్టర్ 5 ఆగస్ట్ 23 ప్రజల చేతిలో ఉంది. దయచేసి ఈ సినిమా థియేటర్స్కి వచ్చి ఈ సినిమాని చూడండి. అంటే ఇదేదో చాలా బాగుంటుంది, ఇంట్లో నవ్వుకుంటారు, ఓటీటీస్లో ఎప్పుడో వస్తాయి. అంతకు మించి ఇది థియేటర్ స్క్రిప్ట్ అండి, థియేటర్ ఆడియన్స్ వైబ్రేట్ అయ్యే సినిమా. చూడండి, ఆస్వాదించండి, ఆశీర్వదించండి, బాగుంటే నలుగురికి చెప్పి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మీ అకౌంట్లోకి ఎవరైతే డబ్బులు వేసారో మా ఇది ఎక్కడ కావాలండి, అవి డబ్బులే పేపర్ నోట్లా ఎప్పుడు చూసినా డబ్బులు వేసుకొని తిరుగుతారు. డబ్బులు ఎవడండి అలా ఇచ్చేస్తాడు, అలాగెవరో డబ్బులండి, అది డబ్బులు. సరే, ఇది పక్కన పెట్టండి. ఒక క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. చెప్పండి. మీకు సినిమాలో ఎలాగో సోషల్ మీడియా అకౌంట్స్ లేవు, ఇప్పుడు రియల్ లైఫ్లో కూడా లేదు. కనీసం ఈ సినిమా మారుతినగర్ సుబ్రహ్మణ్యం అయిన తర్వాత అకౌంట్ ఓపెన్ చేస్తారా? ఓపెన్ చేయనా? చేయండి, బెటర్. ఎందుకంటే నాకు పెద్ద డైరెక్టర్స్ పేర్లు వద్దు. రమేష్ గారు ఈ జీవితంలో ఒకటి ఇప్పుడు ప్రీషియస్ ఏంటంటే ప్రైవసీ. అది మీకుంది, ఆ లగ్జరీని పోగొట్టుకోకండి అన్నారు. అదే నేను అనుకుంటున్నాను, మాకు లేని మనశ్శాంతి మీకెందుకు, మీరు ఓపెన్ చేయండి సోషల్ మీడియా అకౌంట్స్ అని. ప్లీజ్ ఓపెన్ చేయరా, ప్లీజ్. ఓపెన్ చేసేస్తాను, ప్లీజ్. సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. మనశ్శాంతి పోద్దామా అక్కడతో, ఈ ప్యూర్గా ఉన్నాను ఇలాగ వైట్ షర్ట్ లాగా. మాకు అదే కావాలి. థ్యాంక్ యూ. సరేనండి, థ్యాంక్ యూ సో మచ్ రావు రమేష్ గారు. ఐఎమ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్. అంటే బన్నీ గారు వచ్చారని నరుస్తున్నారు, మీరు సినిమా చూడాలి. అల్లు అర్జున్ గారి గురించి మీరు సినిమా చూడాలి ప్లీజ్.